Hi friends, welcome to our YouTube channel AK Cricket Production. So friends, ఈ 2025 July 4th Friday night 11:05 PM కి ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ తో T20 మ్యాచ్ కెన్నింగ్టన్ ఓవల్ ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ ఉమెన్స్ వర్సెస్ ఇండియా ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సిరీస్ లో 5 T20 మ్యాచెస్ కి ఆల్రెడీ 2 T20 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచి ఇండియా అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఈ రోజు ఈ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ తో అయితే రావాలి. లేదా ఈ రోజు మ్యాచ్ కూడా ఓడిపోతే మాత్రం ఈ T20 సిరీస్ లాస్ అవుతారు. సో దీన్ని బట్టి ఈ రోజు మోర్ ఎఫర్ట్స్ తో అయితే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ వస్తారు. ఇక ఈ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఇండియాతో బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లాస్ అయ్యి వస్తున్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సెకండ్ T20 లో ఇంగ్లాండ్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి లారెన్ బెల్ నుంచి 2 వికెట్స్ అయితే వచ్చాయి. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన ఇండియా ఉమెన్స్ టీం 182 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఇంగ్లాండ్ ఉమెన్స్ బ్యాటర్స్ బే మౌంట్ నుంచి 35 బాల్స్ కి 54 రన్స్, ఆమీ జోన్స్ నుంచి 27 బాల్స్ కి 32 రన్స్, సోఫీ ఎక్లెస్టన్ నుంచి 23 బాల్స్ కి 35 రన్స్, ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ అయితే వచ్చాయి. బట్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సరైన సపోర్ట్ వచ్చుంటే మాత్రం ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ టీం నే గెలుచుండేవారు. బట్ బ్యాడ్ లక్ 24 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ టీం వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ ఇండియా టీం తోటే లాస్ అయ్యి వస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ ని చేంజ్ చేసుకుని అయితే వస్తారు. మంచి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. బట్ కొద్దిగా స్టాండింగ్ ఇవ్వడాలనే స్ట్రగుల్ అయితే అవుతున్నారు ఈ ఇంగ్లాండ్ బ్యాటర్స్. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు స్క్వాడ్ చేంజెస్ అయితే చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక ఇంగ్లాండ్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సేవర్ బ్రెంట్, బే మౌంట్ అండ్ సోఫియా డంక్లీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే లారెన్ బెల్ అండ్ సోఫీ ఎక్లెస్టన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఇంగ్లాండ్ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో దాన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లో కూడా స్ట్రగుల్ అవ్వడం చూసాం. సో వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ రోజు చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక ఇండియా ఉమెన్స్ చూసుకుంటే ఈ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ ఇంగ్లాండ్ లోనే గెలుచున్న కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి 100% ఉంటుంది. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సెకండ్ T20 మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి రాడ్రిక్స్ నుంచి 41 బాల్స్ కి 63 రన్స్, అమన్జోత్ కౌర్ నుంచి 40 బాల్స్ కి 63 రన్స్, రిచా ఘోష్ నుంచి 20 బాల్స్ కి 32 రన్స్, ఇలా వీళ్ళ డౌన్ ఆర్డర్ బ్యాటింగ్ నుంచి చాలా అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో దాని వలన 182 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో చర్నీ నుంచి 2 వికెట్స్, దీప్తి శర్మ నుంచి 1 వికెట్, వీళ్ళ నుంచి ఈ వికెట్స్ రావడం వలన ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ ని 157 రన్స్ కే డిఫెండ్ చేసి 24 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ టీమ్ ని ఇంగ్లాండ్ లోనే ఓడించి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ ఇండియా ఉమెన్స్ టీమ్ కి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఈ సిరీస్ లో మంచి ఇన్ఫార్మ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలర్స్ అమన్జోత్ కౌర్ అండ్ శ్రీ చరణి నుంచి మంచి అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా ఇండియా ఉమెన్స్ టీమ్ కి ఉంటుంది. సో అదే పెర్ఫార్మెన్స్ తో అండ్ అదే స్క్వాడ్స్ తో అయితే వస్తారు. ఇక ఇండియా ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే సఫాలి వర్మ, స్మృతి మందన అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే శ్రీ చరణి అండ్ రాధా యాదవ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఇండియా ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మ్ చేసి అయితే వస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ కూడా. సో అదే పెర్ఫార్మెన్స్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే కెన్నింగ్టన్ ఓవల్ లండన్ పిచ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా 10 T20 మ్యాచెస్ చూసుకుంటే 7 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ ని గెలుచున్నాయి.
ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 144 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 143 ఉంది. అండ్ ఈ వెన్యూలో బౌలర్స్ కి న్యూ బాల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే బ్యాటర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతారు. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి కూడా అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్స్ కి మంచి టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఈ రోజు చేజింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ రోజు నా అనౌన్స్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ ఉమెన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇంగ్లాండ్ ఉమెన్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.